హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో వంకాయ పచ్చి పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మన క్వాంటిటీని తగ్గట్టు వంకాయల్ని తీసుకొని దానికి పూర్తిగా ఆయిల్ అనేది అప్లై చేయాలండి. ఆఫ్టర్నూన్ ఏం లంచ్ చేయాలా అని ఆలోచిస్తూ కూర్చునే బదులు నా స్టైల్లో ఒక్కసారి ఈ వంకాయ పచ్చి పులుసు అనేది తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వంకాయలను ఇలా స్టవ్ మీద పెట్టి పూర్తిగా నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. అలా చేయడం వల్ల మనకి లోపల అనేది బాగా ఉడికిపోయి పైన పీల్ అనేది ఈజీగా వస్తుందండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా అలా కాల్చుకోవాలండి. ఈలోపు చింతపండు, నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని పులుసు తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మన టేస్ట్గా సరిపోయినట్టుగా ఎక్కువ పులుపు తినే వాళ్ళైతే ఎక్కువ పుల్లగాను, తక్కువగా తినే వాళ్ళైతే తక్కువగాను చూసుకొని వాటర్ అనేది కలుపుకోవాలండి. దాంట్లో ఎక్కువగా పచ్చి పులుసులలో పులుపు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. పులుసు తీసుకున్న తర్వాత మనం వంకాయలను అలా మ్యాష్ చేసుకొని దాంట్లో ఒక 2 ఎండుమిర్చి వేసుకొని గల్లుప్పును ఇలా చేయడం వల్ల మనకి అవి మ్యాష్ చేసేటప్పుడు చాలా చక్కగా అవుతాయండి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే ఎండుమిర్చి అంతా అలా వంకాయల్లోకి కలుస్తుందండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత దాంట్లోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎవరికి టేస్ట్ని తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఇప్పుడు తీసుకున్న చింతపండు రసాన్ని అనేది దాంట్లో పోసేయాలండి. పోసేసి ఒకసారి మంచిగా మొత్తం కలుపుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి పోపు అనేది వేయాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు గింజలు అనేవి యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఎండుమిర్చి, ఆ వెంటనే కరివేపాకు కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి తాలింపు వేసుకోవడమే అండి. ఇలా చాలా టేస్టీగా మనం ఆఫ్టర్నూన్ లంచ్ అనేది ఎంజాయ్ చేయొచ్చండి.